ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం ఓం భాస్కర్య నమః. ఓం జగద్గురు అంతర్ముఖానంద వ్యాధవేశ భట్టారక శ్రీకృష్ణ పరంబ్రహ్మణే నమః. శ్రీమద్దేవి భాగవతం. శ్రీమద్దేవి భాగవత మహత్యం భాగం 96, షష్టమ స్కందం, అధ్యాయం 20. నిన్నటి భాగంలో యయాతి పుత్రుడు హరివర్మకు విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యి వాళ్ళ పుత్రుడిని అప్పగించాడు. సంతోషపడి తన రాజ్యాన్ని తీసుకెళ్లడం చదువుకున్నాం. ఇప్పుడు అధ్యాయం 20. బాలుడు దినదినాభివృద్ధి చెందుతున్నాడు. జాత కర్మాది సంస్కారాలన్నీ అయ్యాయి. ఆరవ నెలలో అన్నప్రాశన, 3వ ఏట చోడాకరణం, 11వ ఏట ఉపనయనం మహావైభవంగా జరిపించాడు మహారాజు. ధనుర్వేదము, రాజనీతి నేర్పించాడు. అటుపైని పుష్యార్క యోగ సమన్వితమైన శుభముహూర్తాన పట్టాభిషేకం జరిపించాడు. వేదాంగ పారంగతులైన పండితులను గో భూ సువర్ణ దానాలతో సంతుష్టులను చేసి ఏకవీరుడికి అమోఘాశీసులను ఇప్పించాడు. ఉత్తములను వరించి ఏర్పరిచాడు. భార్యా సమేతుడై వానప్రస్థానికి వెళ్ళిపోయాడు. మైనాక పర్వత శిఖరం మీద కందమూల ఫలాలను భుజిస్తూ ఇంద్రియ నిగ్రహంతో జగన్మాతను ఉపాసించి ఆ దంపతులు కొంతకాలానికి స్వర్గస్థులయ్యారు. దుర్వార్త తెలుసుకున్న ఏకవీరుడు యథావిధిగా ఉత్తరక్రియలు జరిపించాడు. ధర్మబద్ధంగా రాజ్య పరిపాలన సాగించాడు. ఏకావలి వృత్తాంతం. ఒక రోజున ఏకవీరుడు మంత్రి పుత్రులతో కలిసి హయారూఢుడే జాహ్నవీ తీరంలో వినోద విహారానికి వెళ్ళాడు. తరులత పుష్ప నివహ సౌందర్యాలను, కోకిలాది పక్షి కూజితాలను, ప్రవాహ గాంభీర్యాలను ఆస్వాదిస్తూ సంచరిస్తున్నాడు. వేదధ్వనులు మారుమోగుతున్న ముని ఆశ్రమాలను, హోమధూపం ఎగజిమ్ముతున్న అగ్నిహోత్ర శాలలను తిలకించాడు. వికసించిన పద్మాలతో, తుమ్మెదల జంకారాలతో మనోహరంగా ఉన్న సరోవరాలను వీక్షించాడు. అలా వెడుతూ ఉండగా గంగ ఒడ్డున నిండుగా నివసించిన 100 రేకుల పద్మం కనిపించింది. దాని సౌగంధ్యానికి ముగ్ధుడై అటు తేరిపార చూసేసరికి దాని కుడిపక్కన ఒక కన్యకామని కనిపించింది. ఆమె కన్నులు పద్మాలా ఉన్నాయి. శరీరం కనక శలాకాలుగా ఉంది. దీర్ఘమైన కేశపాశం, శంఖం లాంటి కంఠం, ఉందా లేదా అనిపించే నడుము, దొండపండు లాంటి పెదవి, వచ్చిరాని కుచుములు, సంపెంగ మొగ్గలాంటి ముక్కు, అనువనువున ప్రతి అవయవంలోనూ రాసిబోసిన సౌందర్యం. ఒంటరిగా ఉంది. సఖీజనం ఎవరూ లేరు. ఆ కారణంగానే కాబోలు దుఃఖిస్తుంది. ఏకవీరుడు గమనించాడు. దగ్గరికి వెళ్ళాడు. హే సునసే అంటే అందమైన ముక్కు గలదానా అంట. ఎవరివి నువ్వు? ఏ శుభాననే అందమైన ముఖం కలగదానా అంటే అలా అంటే శుభాననే అంటే అందమైన ముఖం కలదానా. ఎవరి అమ్మాయివు? ఏ సుందరి, గంధర్వవనితవా, దేవకన్యవా? ఎందుకు విలపిస్తున్నావు? ఏకాంతం ఏమిటి? నీకు వివాహం ఉంటే నీ భర్త ఎక్కడా? కాకుంటే నీ తండ్రి ఏడి? నువ్వు దుఃఖించడం ఏమిటి? ఏ ఆరాలభ్రు అంటే వంక తీరిన కనుబొమ్మలున్నదానా అనింట. కారణమేమిటో నాకు చెప్పు. చేయగలను, ఉపకారం చేస్తాను. నా రాజ్యంలో నీకు ఎవడు ఏ బాధను కలిగించడు. చోరభయం, రాక్షస భయం లేనేలేవు. ధర్మబద్ధంగా పాలిస్తున్నాను కనుక ప్రకృతి వైపరీత్యాలు లేవు. క్రూర మృగాల వల్ల అసలే భయం లేదు. నువ్వు విలపిస్తున్నావంటే కారణమేమిటో తెలియక బాధపడుతున్నాను. ఇంత ఏకాకిని ఎలా అయ్యావు? ఓ విశాల నైనా, సంశయించకు, నిజం చెప్పు. నీ అభీష్టం నెరవేరుస్తాను అన్నాడు. అందుకు ఆ సుందరి మృదుమధురంగా బదులు పలికింది. మహారాజా, ఇంతగా అడుగుతున్నావు కనుక చెబుతున్నాను, విను. అప్పుడు ఆ సుందరి మృదుమధురంగా బదులు పలికింది. మహారాజా, ఇంతగా అడుగుతున్నావు కనుక చెబుతున్నాను, విను. ఏ ఆపద లేకుండా ఎవరైనా దుఃఖిస్తారా? ఇక్కడికి చేరువలో మరొక రాజ్యం ఉంది. దానికి పరిపాలకుడు రౌమ్యుడు. అతడి భార్య రుక్మరేఖ మహా సౌందర్యవతి. అయితేనేమి ఆ జంటకు సంతానం లేదు. ఆ దిగురును భరించలేకున్నాడు. తన భర్తతో ఇలా అంది. నాథ, నా జీవిత వ్యర్థం. సంతాన సౌఖ్యం లేకపోయాక నేను బతికి ఏమి లాభం? వంద్యా జీవితము ఒక జీవితమేనా? ఏదైనా యజ్ఞం చేయరాదు? ఆ ఒక్క ఆశ మిలింది నాకు. ఫలిస్తుందేమో. రౌమ్యుడు వెంటనే యజ్ఞం ప్రారంభించాడు. వేద పండితుల పవిత్ర
మంత్రోచ్చరణలతో హోమం జరుగుతుంది. ఆ అగ్నిగుండం నుంచి సర్వ శుభలక్షణ సంపన్న ఆవిర్భవించింది. బింబఫలం వంటి పెదవి, దానిమ్మ గింజల వంటి పలువరస, తీర్చిదిద్దినట్టున కనుబొమ్మలు, పూర్ణ చంద్ర నిభాననం, కనక శలాక వంటి శరీరం, పొడవైన నల్లని జడ, ఎర్రని అరచేతులు, ఎర్రని కంగవ, ఎర్రని పాదాలు, ఇలా ఆవిర్భవించిన ఆ తన్వంగిని హోత స్వీకరించి, మహారాజా, నీ యజ్ఞం ఫలించింది. ఇదిగో పుత్రిక జన్మించింది. రాజపుత్రి స్వీకరించు. ఏకావలిలాగా సన్నగా ఉంది కనుక అదే ఈ అమ్మాయి పేరు. ఈమెనే పుత్రుడిగా భావించి సంతోషించు. ఈవిడ విష్ణు ప్రసాదం గ్రహించని అప్పగించాడు. రౌమ్యుడు ఆదరంతో స్వీకరించి రుక్మరేఖకు అందించాడు. అందిస్తూ ఇదిగో పుత్రుడు స్వీకరించు అన్నాడు. అందుకని ఆమె పుత్రుడుగానే భావించి జాత కర్మాది క్రియాకలాపాలను జరిపించింది. రౌమ్యుడు యజ్ఞం ముగించి దాన ధర్మాలతో విప్రులను సంతృప్తిపరిచి పంపించాడు. ఏకావలి ఎదుగుతుంది, కొడుకులా పెరుగుతుంది. ఆమెతో నాకు మైత్రి కుదిర్చారు. నా పేరు యశోవతి. నా తండ్రి రౌమ్య మహారాజు దగ్గర ఒక మంత్రి. ఏకావలి నేను సవస్కులం అంచేత మాకు బాగా స్నేహం కలిసింది. రేయింబవళ్ళు మేమిద్దరం కలిసే ఉంటాం. కలిసే ఉద్యానవన కేలి సరోవర విహారాలన్నీ చేస్తాం. మా ఏకావలికి పద్మాలంటే చాలా ఇష్టం. వాటి సుగంధము సౌందర్యము తారసపడితే చాలు మైమరిచిపోతుంది. వాటి కోసం ఎంత దూరమైనా అన్వేషిస్తూ వెడుతుంది. గంగను దాటటంతో సహా దేనికి భయపడదు. ఆవిడకు ఇదొక వ్యసనమైపోయింది. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అని భయపడి నేను ఎన్నోసార్లు వారించాను. ప్రయోజనం లేకపోయింది. రమ్య మహారాజుకు తెలియచేశాను. ఆయన వెంటనే అంతఃపురానికి చేరువలో పెద్ద సరోవరం తవ్వించి విదేశాల నుంచి రకరకాల పద్మాలు తెప్పించి అందులో వికసింప చేశాడు. అయినా ప్రయోజనం కనపడలేదు. అప్పుడింకా మహారాజు గారు రక్షక భటులను ఏర్పాటు చేశారు. సఖీజనంతో కలిసి ఏకావలి బయలుదేరితే వెనువెంట ఆయుధపానులే రక్షక భటులు నడుస్తుంటారు. అలా రోజు ఈ జాహ్నవి తీరానికి మేము మా రాకుమారి వెడుతూ ఉంటాం. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. 90వ భాగం సంపూర్ణం. 20వ అధ్యాయం సంపూర్ణం.